వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. మొదటగా ఈ వారంలో కీలకమైన అంశం భారత్ పాక్ మధ్య జరుగుతున్న ఒక బీభత్సకరమైన యుద్ధం. వాస్తవానికి ప్రపంచం మొత్తం మన వైపే చూస్తుంది. అన్ని దేశాలు కూడా భారత్ పాక్ బోర్డర్లో ఏం జరుగుతుంది అనేది దేశ ప్రజలు కూడా అటువైపే చూస్తున్నారు. అలాగే ఆ బోర్డర్లో ఉన్న కొన్ని జిల్లాల ప్రజలైతే మాత్రం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుంది అనేది. ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలైతే మాత్రం ఇరు దేశాల మధ్య దేశమైనా సరే కూల్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. అటు అమెరికా కానీ ఇటు చైనా కానీ కీలక సంకేతాలు లేదంటే కీలక సూచనలు అయితే ఇస్తున్నాయి. కానీ ఎక్కడ భారత్ వెనక్కి తగ్గట్లేదు. అలాగే పాకిస్తాన్ కూడా తన కవ్వింపు చర్యల్ని, తన తోక జాడింపు చర్యలను మాత్రం ఇంకా భీకరంగానే మారుస్తుంది తప్ప వెనక్కి తగ్గే ప్రయత్నం చేయట్లేదు. ఇప్పటికే కొన్ని పాక్ యుద్ధ విమానాలు సైతం కూల్చేసింది భారత్. ఇటు బిఎస్ఎఫ్ కానీ ఆర్మీ కానీ సైనికులు ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరగబోతోంది, ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగబోతోంది, ఇదే కనుక కంటిన్యూ అయితే దేశంలో మనం ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటాం అనే చర్చ కూడా మొదలైంది. వీటన్నిటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, అమరావతి రాజధాని వ్యవహారం ఏం జరగబోతోంది, వీటి మీద కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందా లేదంటే ఒక యుద్ధానికి ఆల్రెడీ మనం నాంది పలికేసామా? ఆపరేషన్ సింధూర్గా చేద్దాం అనుకున్నాం, వాళ్ళు యుద్ధం వైపుకి తీసుకెళ్లారు. అంతకుమించి మరేం లేదు. బేసిక్గా భారతదేశం ఎప్పుడూ కూడా ప్రొవకేటివ్ కంట్రీ కాదు, అట్లాగే ఎక్స్పాన్షన్ కంట్రీ కాదు. ఉన్నటువంటి భూభాగాన్ని కోల్పోయింది తప్పించి కొత్త భూభాగాన్ని ఆక్రమించుకున్న అలవాటు భారతదేశానికి లేదు. భారతదేశం నుండి విడిపోయినటువంటి దేశమే పాకిస్తాన్. అది మాత్రం ప్రొవకేటివ్ కంట్రీ, అట్ ద సేమ్ టైం విస్తరణవాద కాంక్ష ఉన్నటువంటి దేశం. అందుకని నేను బెలూచిస్తాన్ని లాక్కుంది, కాశ్మీర్లో పార్టులు లాక్కుంది, గిల్గిట్ బల్టిస్తాన్ని లాక్కుంది, ఇట్లాగా అనేక ప్రాంతాలు లాక్కున్నటువంటి చరిత్ర దానికి ఉంది. కానీ ఉన్నది కోల్పోయిన చరిత్ర భారతదేశానికి ఉంది. చైనాకు కొంత భూభాగం కోల్పోయాం, పాకిస్తాన్కి కొంత భూభాగం కోల్పోయాం. అట్లాంటి సిచ్యుయేషన్ మనకుంది. కలుస్తానని వచ్చినటువంటి నేపాల్ని, టిబెట్ని, భూటాన్ని మనం వద్దన్నాం. అది భారతదేశానికి ఉన్నటువంటి అలవాటు. అంటే విస్తరణవాద కాంక్ష తక్కువ, బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్య విధానాన్ని భారత్ అనుసరిస్తుంది. సరే, పార్టీలు ఏమున్నా, విధానాలు వేరున్నా సరే ఓ సిస్టమ్ నడుస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఉగ్రవాదం అనేటటువంటి దాంతో మాత్రమే పుట్టి పెరిగి బతుకుతోంది పాకిస్తాన్. ఇప్పుడు రెండు దేశాలు ఒకేసారి పుట్టినప్పుడు పోటీ పడాలి. స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. మనం స్టూడెంట్స్ ఇద్దరి మధ్యన చదువులో పోటీ పడితే ఇద్దరూ ఎదుగుతారు, అది పద్ధతి. ఇక్కడ వాడు పోటీ పడాలా? ఎట్లాగా? మనతో విద్యారంగంలో పోటీ పడాలి, మనతో వైద్య రంగంలో పోటీ పడాలి, మనతో అభివృద్ధిలో పోటీ పడాలి, మనతో వ్యాపారంలో పోటీ పడాలి. ఎందుకంటే మన దగ్గర కంటే చౌక మానవ వనరులు వాడి దగ్గర ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడు ఇదివరకటితో పోల్చుకుంటే ఇప్పుడు మానవ వనరులు తగ్గున్నాయి. మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, పని తెలిసినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇతర దేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. లేదంటే కనుక సొంత వ్యాపారాల వైపుకి వెళ్ళిపోయి శారీరక శ్రమ చేసేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గుతోంది వాస్తవంగా భారతదేశంలో. అదే సమయంలో పాకిస్తాన్లో 10 రూపాయలు ఇస్తే పని చేసి పెట్టేవాళ్ళు 10 మంది ఉంటున్నారు. అట్లాంటప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ కింద ఉంటుంది అది. కానీ వాళ్ళు అది చేయట్లేదు. ఎంతసేపటికి ఒక మతపెచ్చతో రేగాల. ఎవడైనా సరే భారతదేశం నుంచి మొక్క పడింది ఎందుకది? పాకిస్తాన్ అనేది ముస్లింల దేశం కావాలి అని అడిగి తీసుకున్నారు. గొడవ చేశారు, ఆ రోజున మర్డర్లే చేశారా, చంపారా, తెగించారా, నాశనం చేశారా, అరాచకం చేశారా. వాళ్ళ అరాచకం తట్టుకోలేక గాంధీ గారి లాంటి వాడు కూడా ఇచ్చేయడానికి ఒప్పుకున్నాడు. తీసుకున్నారు. తీసుకున్న తర్వాత చేసుకోవాల్సిందేంటి? తన దేశ అభివృద్ధి చూసుకోవాలా, తన సామాజిక వర్గం అభివృద్ధి చూసుకోవాలి. అది వదిలేసి వాళ్ళ పాఠ్యపుస్తకాల్లో ఏం రాస్తారు? భారతదేశానికి పాకిస్తాన్ స్వతంత్రం ఇచ్చిందని రాస్తారు. భారతదేశం అనేటువంటిది పాకిస్తాన్లో భాగమట, మనకు వాళ్ళు వదిలిపెట్టారట ముక్క. ఇది వాళ్ళు రాసేటటువంటిది. ఆ ముక్కను కూడా తీసేసుకుంటాం మనం ఏనాటికైనా అన్నటువంటిది మన మీద ఒక నెగిటివ్ కాన్సెప్ట్ పుట్టుకతో నేర్పుతున్నారు వాళ్ళు. ఏది ఎల్కేజీ పుస్తకాల దగ్గర నుంచి వాళ్ళు నేర్పుతున్నారు. దాంతో విషపూరితంగా పుట్టినటువంటి పాములు ఏదైతే అనుక్షణం విషంతో ఎట్లా కక్కుతుంటే అట్లా కక్కుతూ వస్తున్నటువంటి పరిస్థితి. సరే, అది వదిలేసాం, మన పని మనం చేసుకుంటున్నాం. కానీ వాడు ఏం చేస్తున్నాడు? ఎప్పటికైనా భారత్ని మొక్కలు చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో 1000 ఏళ్ల పోరాటం చేస్తాం, భారత్ని మతరాజ్యం చేస్తాం. వాడు మతరాజ్యం చేయడానికి ముందు వాడు ఉండాలి కదా అన్నటువంటిది ఆలోచించట్లేదు. కానీ ఇట్లాంటి వికృతమైనటువంటి మనస్తత్వంతో తీవ్రవాదుల్ని తయారు చేసి భారతదేశం మీద వదులుతూ ఉంటాడు. వదిలినటువంటి తీవ్రవాదులు అనేటువంటి విషపు పురుగుల్ని ప్రపంచం మొత్తానికి కూడా పరిచయం చేయడంతో ఆ ప్రపంచమే విరక్తి చెంది పాకిస్తాన్ని ఇవాళ ఒంటరి చేసింది. ఇవాళ మనం అబ్జర్వ్ చేస్తే ఏ దేశం కూడా పాకిస్తాన్కి సపోర్ట్ రావట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉగ్రవాదం మీద భారతదేశం పోరు చేస్తుంది అంటున్నారు. కానీ
యుద్ధం చేస్తోంది అంటలేదు మనం అబ్జర్వ్ చేస్తే కనుక. ఉమ్, ఉగ్రవాదం మీద భారత్ చేస్తున్న పోరును సమర్థిస్తున్నాం అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎస్కలేట్ కాకుండా చూసుకోండి అన్నటువంటి ఒక సన్నాయి నొక్కుతారు. కాబట్టి ఇక్కడ భారతదేశాన్ని ఏ ఒక్కళ్ళు ఏలెత్తి చూపెట్టట్లేదు. భారత్ ప్రారంభించింది ఆపరేషన్ సింధూర్. ఏది కేవలం మన దేశాన్ని నాశనం చేయడానికి లేదా మన ప్రజలని ప్రాణాలు తీసి దర్జాగా తిరుగుతున్నటువంటి వాడు ఆ తీవ్రవాది ఇవాళ కాబట్టి రేపైనా దొరుకుతాడు. ఆఫ్టర్ ఆల్ అదొక పిల్లకాకి. అసలు పెద్దదైనటువంటి ఉండేలేది అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ తీవ్రవాద సంస్థల పుట్టుక స్థానం. దాన్ని కొట్టడం ద్వారా ఉండేలు మీదన చాచి కొట్టాం ఇప్పుడు. అది అక్కడితో ఆగిపోవాలి పాకిస్తాన్ చేత. అక్కడేమైంది, ప్రపంచానికి మనం ఒక నిజాన్ని బయట పెట్టేలా చేసాం. ఎప్పుడైతే ఆ తీవ్రవాదుల శవాల్ని మోసుకెళ్ళింది పాకిస్తాన్ సైన్యం అయ్యిందో అక్కడ సైన్యం వేరు తీవ్రవాదులు వేరు కాదు అనేది ప్రపంచానికి అర్థమైపోయింది. అదొక రోగ్ కంట్రీ అని ఇంతవరకు మనం చెప్తే నమ్మనటువంటి వాడు కూడా నిన్నటితో నమ్మేశాడు. అర్థమైపోయింది. హఫీజ్ సయీద్ లాంటి ప్రపంచ ఐక్యరాజ్య సమితి నిషేధించిన తీవ్రవాది ఆడ కూర్చుని కళ్ళమ్మని నీళ్లు పెట్టుకుంటూ భారత్ని ఇచ్చేస్తాను అన్నాడంటే హఫీజ్ సయీద్ని పాకిస్తానే దాస్తోంది అన్నటువంటి విషయం కూడా అర్థమైపోయింది. అండి జైల్లో ఉంచామని ఇంతకాలం అబద్ధం చెప్పారు. మొత్తం అబద్ధాల కోటలు, పాకిస్తాన్ అబద్ధాల కోటలు బద్దలైనవి. అదే సందర్భంలో భారత్ శక్తి ఏంటో ప్రపంచం చూసింది. ఎందుకు? చైనా వాడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఉంది, అమెరికా వాడి దగ్గర ఉన్నాయి. మా దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ ఇదివరకటి రోజుల్లో కాదు, ఇది 71 కాదు, ఇది 2025 అంటా ఉంటుంది ఎప్పటికప్పుడు పాకిస్తాన్. ఎస్ 71 కాదు 2025 అని మనం నిరూపించాం. వాడు నిరూపించుకోలేకపోయాడు. మన దేశ అదేదో అత్తారింటికి వెళ్ళి వచ్చిన అల్లుళ్ళలాగా విమానాలు సరదాగా వెళ్తానే పేల్చొస్తున్నారు. ఆ మధ్యన సర్జికల్ స్ట్రైక్ ఉన్నప్పుడు సరదాగా నడుచుకుంటూ వెళ్ళారు, పేల్చారు, సరదాగా వచ్చేసారు, ఒక్కళ్ళ క్యాజువాలిటీ లేదు. అలాగే రెండో సర్జికల్ స్ట్రైక్ యుద్ధ విమానాలు వేసుకుని వెళ్ళారు, సరదాగా పేల్చి వచ్చేసారు. అక్కడ వాడు ఏం చేయలేకపోయాడు. తర్వాత రోజున వచ్చి ఏదో పార్కులో 2 బాంబులు వేసేసి నేను గెలిచానని చెప్పుకున్నటువంటి మూర్ఖుడు వాడు, అసమర్థుడు వాడు. అదే సందర్భంలో ఈ దఫా ఏం చేశాడు, అక్కడ మనం సరదా వెళ్ళాము, సరిహద్దు దాటలేదని చెప్పాం. మనం దాటకుండా కుదురుతుందా? హ్యామర్ బాంబులు వేయాలంటే పైనుంచి కొడతారన్నమాట. అంటే చెయ్యాల్సిందంతా చేసాం. వాడే చెప్తున్నాడు షాబాజ్ షరీఫ్ 80 యుద్ధ విమానాలు వచ్చి తరిమి కొట్టామని. బాంబులేసి ప్రాణాలు తీసి అక్కడ ఆడి తరిమి కొట్టేదేంటి సన్నాసి? మాట్లాడడానికి అడిగి అర్థం ఉండాలి కదా. బాంబులేసి ప్రాణాలు తీసి 80 మంది వచ్చారని మళ్ళీ ఆడే చెప్తుండే 30 మంది వచ్చారని. అన్ని బిల్డింగులు కూల్చాక మేము తరిమి కొట్టేది ఏంది? వెనక్కి వచ్చేస్తుంటే వెనకాల పరిగెత్తుకొచ్చారు వాళ్ళు. అయిపోయింది. అక్కడ పోనీ ఒక్క విమానాన్ని ఏమన్నా చేయగలిగారా? పైగా వాళ్ళ విమానాలు కోల్పోయారు. ఓవరాల్గా చూసుకుంటే భారత సత్తా ఎంత గొప్పగా ఉంది, పాకిస్తాన్ ఎంత అన్ప్రొఫెషనల్గా ఉంది అన్నటువంటిది అక్కడే తేలింది. సరే పోనీ అదైపోయాక భారత్ ని దెబ్బతీయడం ఏంటో చూపెడదామని చెప్పేసి చైనా వాడి దగ్గర కొన్న మిస్సైళ్ళు, అమెరికా వాడి దగ్గర కొన్న మిస్సైళ్ళు అవన్నీ పట్టుకొచ్చి మన మీద వదిలారు. మనము ఇక్కడ ఒక రక్షణ కవచాన్ని తయారు చేసాం. గత కొన్నాళ్ళ నుంచి కూడా నరేంద్ర మోడీ వచ్చాక S-400 కొన్నాం, ఆకాష్లు కొన్నాం, తర్వాత భారత్ సొంత తయారీ ఏరోడ్రోమ్స్ తయారు చేసాం. అట్లాగే ఇజ్రాయెల్ దగ్గర నుంచి తెచ్చినవి పెట్టాం. ఇవన్నీ 3 లేయర్స్గా పెట్టాం. మనమేమో వాడి లోపలికి మిస్సైళ్ళు పంపించాం, డ్రోన్లు పంపించాం, పేల్చగలిగాం, కోల్చగలిగాం, నాశనం చేయగలిగాం. వాడు ఒక్క దాని మీదకి రాలేకపోయాడు. ఓన్లీ జమ్మూ కాశ్మీర్లో ఒక చోట ఎక్కడో సమ్ గ్యాప్ వచ్చింది, ఆ ప్రదేశంలో పేలింది. అది కూడా ఇంటర్నల్ శక్తులు అన్నటువంటి అనుమానం కూడా ఉంది. బట్ ఓవరాల్గా అయితే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా యాక్టివ్గా ఉన్నాయి. వాడు వాడినన్ని మిస్సైళ్ళు, వాడు వాడినన్ని డ్రోన్లు కనుక నిజంగా మన దేనం మీద పడితే, మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల మీద పడుంటే కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు, కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టపోయేవాళ్ళు. కానీ ఆ మొత్తాన్ని కంట్రోల్ చేయగలిగింది భారతదేశం. పైగా దానికి ప్రతిగా దెబ్బకి దెబ్బ తీసింది. 4 రోజుల పాటు జరుగుతుంది అనుకున్న యుద్ధాన్ని 4 గంటల్లో ముగించింది. కరాచీ పోర్టుకి సినిమా చూపించింది. అట్లాగే ఇతరత్రా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సామాగ్రిని ధ్వంసం చేసి వదిలిపెట్టింది. దాదాపుగా 9 ఊళ్ళ మీదన బడి కొట్టింది. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఫస్టే కొలాప్స్ చేసి పడేసింది. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర కమ్యూనికేషన్ సిస్టమ్స్ని కొలాప్స్ చేసి వదిలిపెట్టింది. చివరికి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఉండే ఏరియాలో బాంబులేసింది, పాకిస్తాన్ సైనికాధికారులు ఉండే ఏరియాలో బాంబులేసింది.
అక్కడ దాకా మనం వెళ్ళినా ఆడేం చేయలేకపోయాడంటే వాడి చేతకానితనం అదొక దేశం కాదు, అది కేవలం ఒక తీవ్రవాద సంస్థల యొక్క స్థావరం మాత్రమే. అదే భారత్ ఒక ప్రొఫెషనల్ ఏదైతే అద్భుతమైనటువంటి సైనిక సామర్థ్యం కలిగినటువంటి దేశము అన్నటువంటి విషయం ప్రపంచానికి అర్థమైపోయింది. కానీ కొన్ని ఆయుధాలు సార్, అంటే మోడీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఆకాష్ కానీ లేదంటే S-400 కానీ ఇంకోటి విక్రమ్ అనుకుంటా, ఇవి మోడీ వచ్చిన తర్వాతే తెప్పించారు అని అప్పుడు మనం కూడా చెప్పాం. భారీగా ఎక్కువగా ఖర్చు పెట్టి ఆయుధాలు తెప్పిస్తున్నారు. ఏదో ఒక రోజు పాక్ మీద దాడి చేయడానికి ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యి ఉందా రక్షణ శాఖ, మన రక్షణ శాఖ? అసలు పాకిస్తాన్ కోసం అని కాదు మనం కొనేది. బేసిక్గా ఏ దేశమైనా సరే అప్డేటెడ్ ఉండాలి. ఇప్పుడు మనకేమంటుంటారు చదువుల్లో, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేసేటప్పుడు నువ్వు అక్కడతో కన్ఫైన్ అయిపోబాక నెక్స్ట్ దానికి ప్రిపేర్ అయిపో అంటారు. లేకపోతే వాళ్ళ జీతాలు వాళ్ళ జీవితాలు అక్కడితో ఆగిపోతాయి. అట్లాగే మనం 1985 తర్వాత అప్పుడు ఎవరు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మనం కొనటం ఆపేశాం. అదేమంటే డబ్బులు చాలవని చెప్పేసి. 85 తర్వాత మన దగ్గర ఆయుధాల కొనుగోళ్ళు లేవు, నేవీకి లేదు, ఎయిర్ ఫోర్స్కి అన్నీ పాతయ్యే. ఇది ఎప్పుడు తేలింది? సర్జికల్ స్ట్రైక్స్ 1 జరిగిన తర్వాతన ఏం కాలేదు, సర్జికల్ స్ట్రైక్స్ 2 జరిగాక తేలింది. సర్జికల్ స్ట్రైక్స్ 2 చేసినప్పుడు సైన్యం చెప్పింది, అప్పటికే వాస్తవంగా సర్జికల్ స్ట్రైక్స్ 1 తర్వాత సైన్యం చెప్పింది వాళ్ళు రిటాలియేట్ చేస్తే కనుక మనకి ఇబ్బంది అవుతుందండి. అంటే ఎందుకని అన్నాడు. ఇట్లా ఆయుధాలు మన దగ్గర ఉన్నాయన్నీ ఓల్డ్ ఏంటంటే అప్పటి నుంచి ప్రొక్యూర్మెంట్ బిగిన్ చేశారు. 2018 నుంచి విపరీతంగా ప్రొక్యూర్ చేశారు. మనోహర్ పారికర్ ఉన్నప్పుడే S-400 మనం తీసుకుంది. అదే సందర్భంలో వరుసగా రఫేల్, అప్పుడే కదా మనం రఫేల్ మీద చివరికి పార్లమెంట్ అదే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మరి ఆపాలని చూశారు కదా. ఇక్కడ ఏమవుతుందంటే మన దేశంలో 1,000 కోట్లు కాదు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది వెపన్స్ కొనాలంటే. అంత డబ్బులు పెట్టి వాళ్ళకి కొంటే ఏమొస్తుంది మనకి అంటే ఇక్కడ పాలకులకి ఏం కావాల్సి వచ్చేటప్పుడు వ్యక్తిగత లబ్ధి, కమిషన్. 1% వచ్చిన 1,00,000 కోట్లు చాలు కదా. అట్లా అది వీడు తింటున్నాడని తెలిసినప్పుడు ఎవరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రష్యా వాడి దగ్గర కొంటున్నప్పుడు 1,00,000 కోట్ల రూపాయల ఆర్డర్ అని చెప్పినప్పుడు అప్పుడు రక్షణ మంత్రికి 1,000 కోట్లు వస్తున్నట్టు కదా ఆటోమేటిక్గా 1% అన్నప్పుడు. ఇదే పార్టీలో ఉన్నటువంటి ఇంకొకటికి అక్కడ అంటే ఈ రష్యా వాడి దగ్గర నుంచి కొంటున్నాడు కాబట్టి అమెరికాకి సంబంధించిన కంపెనీ వాడు ఇదిగో వీడు ఎంత తినేస్తున్నాడు అని చెప్పి చెప్తాడు. మరి దీన్ని ఎట్టాపాలంటే అది వేస్ట్ అని చెప్పేసి అమెరికా కంపెనీ వాడు ఏదో 4 కాగితాలు రాసిస్తాడు. వీడు అది పుచ్చుకుని రచ్చరచ్చ చేసేస్తాడు. దాంతో అది కొనం మనం. అట్లాగా వీళ్ళల్లో వీళ్ళు లంచాల కోసం కొట్టుకు సస్తా కొండం మానేశారు. 85 తర్వాత ఈ ఒక్క వెపను కొనలేదన్న విషయాన్ని రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు జరిగినప్పుడు ప్రభుత్వం అధికారికంగా చెప్పింది, ఎవరు సైన్యం చెప్పింది. ఎందుకు రఫేల్ అర్జెంట్ కొనాల్సి వచ్చింది ఇన్ని అని అడిగినప్పుడు 85 తర్వాత మన దగ్గర యుద్ధ విమానాలు లేవు అప్డేటెడ్ అని చెప్పింది. సుప్రీంకోర్టు బెత్తరపోయింది. మీరు ఆ రఫేల్ జడ్జిమెంట్లో ఉంటుంది ఆ మొక్క. 1985 తర్వాత అసలు మనం వెపన్స్ కొనకపోవడం అంటే అసలు అది ప్రభుత్వపు యొక్క ఇది, దీంట్లో మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇందులో కరప్షన్ ఛాయిస్ లేదని తేల్చి చెప్పింది. అట్లా రాబట్టినే కదా ఇప్పుడు రఫేల్ నిన్న మన సాధారణంగా ఏంటి యుద్ధ విమానం వాడి మీదకి వెళ్ళి కొట్టాలి. రఫేల్ స్పెషాలిటీ ఏంటంటే మన సరిహద్దులో నుంచి కొడుతుంది. అది అంటే మనం ఎస్కలేట్ చేయలా, మనం వాడి భూభాగం దాట్లా, ఇక్కడి నుంచి కొట్టాం. అదే వాడు మన భూభాగానికి దగ్గరకు వస్తే లేపేశాం. JF-17 లాంటి దాన్ని ఆకాశ క్షేపణితో లేపేశాం, F-16 లాంటి దాన్ని ఆకాశతో లేపేశాం. అంటే మన దగ్గర శక్తి ఎక్కువ ఉంది. ఇది ఏది అప్పుడే మోడీ చేసిన స్టైల్ ఏంటంటే ఒకటి అంతర్జాతీయంగా వాళ్ళు ఏడవకుండా, ప్లస్ వాళ్ళ దగ్గర పవర్ఫుల్ వెపన్స్ ఏమయ్యున్నాయో అవి కొంటున్నాం. అదే సందర్భంలో భారతదేశపు భౌగోళిక స్వరూపానికి అవసరమైనటువంటి కొంటున్నాం. ఇప్పుడు JF-17 ఎందుకు ఫెయిల్ అయిందంటే ఈ ఖండపు భౌగోళిక స్వరూపానికి సంబంధించినవి కాదవి. చైనా వాడికి పనికి వస్తాయి, మనకి పనికిరావు. అదే సందర్భంలో పాకిస్తాన్కి పనికిరావు. వాళ్ళది అదేది దాని పేరేంటి నేపాల్, అవి కొని వేస్ట్ అని చెప్పింది ప్రపంచానికి. అయినా వినిసాగకుండా పాకిస్తాన్ వాడు కొన్నాడు. ఇప్పుడు అది వేస్ట్ అయినాయి కదా. అదే మనం F-16 అమ్ముతానన్నది అమెరికా, మన భౌగోళిక స్వరూపానికి పనికిరాదని చెప్పాం. F-35 అమ్ముతానంది,
అది మన భౌగోళిక స్వరూపానికి పనికిరావు, మాకు మా కోరిక మేరకు మా అవసరాల మేరకు మీరు అప్డేట్ చేసిస్తారంటే అబ్బెబ్బే అట్ట కుదరదు, అయితే మూసుకోండి రా అని చెప్పాం. వద్దని చెప్పి మనం ఏం చేసాం, మనకు కావాల్సిన రఫేల్ని మనకు కావలసినటువంటి మన భౌగోళిక స్వరూపానికి అనువుగా కొన్ని మార్పులు చేయించుకున్నాం. అది ఏంటి అన్నది తెలుసుకోవడం కోసం అప్పుడు కాంగ్రెస్ వాళ్ళ చేతన, కమ్యూనిస్టుల చేతన, ఈ కొంతమంది మేధావుల చేతన కేసులు వేయించి అప్పుడు అడిగింది ఏంటి వాళ్ళు కోర్టులో, రేట్ ఎక్కువ ఉంది, ఒరిజినల్ రేట్ ఇంతే ఉంటుంది, ఆ ఒరిజినల్ రేట్ కంటే తక్కువని ప్రభుత్వం చెప్పింది బయటికి, తెరదొస్తే రేట్ ఎక్కువకి కొన్నది అని చెప్పారు. అవును కొన్నాం, ఒరిజినల్ రేట్ కంటే తక్కువకే కొన్నాం, మిగతా ఈ ఫిట్టింగ్స్ అవి భారత అవసరాలకు అనుగుణంగా తీసుకుంటున్నాం అని కోర్టుకు చెప్పింది. అదేంటి అని వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు సుప్రీంకోర్టు. అంటే ఈ రహస్యం బయట పెట్టించుకోవడానికి, ఇక్కడ మన అవసరాలకి తగ్గట్టుగా రఫేల్, ఫ్రాన్సోడి ఒరిజినల్ రఫేల్ కాదు, మనం ఓ రకంగా మిక్సింగ్ అనమాట, మన అవసరాలకు తగ్గట్టుగా బోల్డ్ మార్పులు అందులో. దాన్ని అప్పుడు అడిగినప్పుడు సైన్యం చెప్పింది అనమాట, ఈ విషయం ఏ ఒక్క ముక్క బయటికి పొక్కినా త్రూ న్యాయ వ్యవస్థ ద్వారా భారతదేశపు ఆంతరంగిక రహస్యాలు లేపడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు, కైండ్లీ అండర్స్టాండ్ అని చెప్పింది చాలా సీరియస్గా. అందుకనినే అప్పుడు సీల్డ్ కవర్ కూడా వాళ్ళ ఆఫీసులో పెట్టుకోకుండా వెనక్కి ఇచ్చేశారు సైన్యానికి. ఇచ్చేసేసి అవి వాళ్ళు చేస్తున్న దాంట్లో మేము సాటిస్ఫై అవుతున్నాం, ఎక్కడ దాంట్లో తేడా లేదు, G2G ఒప్పందం, ఇందులో లంచాలు తినడానికి ఎవరికి లేదు ఛాయిస్, ఆ పారామీటర్స్ చెప్పాల్సిన అవసరం లేదు బయటికి, ఈ ఫైల్ కూడా మన దగ్గర ఉంచొద్దు, వెనక్కి ఇచ్చేయండి అన్నారు. అలా వెనక్కి తీసేది అంటే అంత కఠినంగా వ్యవహరించింది ఆ రోజు సైన్యం, ప్రభుత్వం. అందువలన ఇవాళ ఆ రఫేలు మన సరిహద్దులు ఎక్కడి నుంచి అక్కడ ఉన్నోడిని లేపుతోంది. ఇది స్పెషాలిటీ అనమాట. అట్లాగా అవే కాకుండా ఆకాష్ లాంటి దాన్ని డెవలప్ చేయడం కావచ్చు, మనకి సంబంధించినటువంటి పినాకాలు డెవలప్ చేయడం కావచ్చు. అంటే ఇక్కడ ఏం చేసాం, అలా కొనటమే కాకుండా రష్యావి, అమెరికావి కూడా కొన్ని కొన్నాం అవసరమైనటువంటి. ఇజ్రాయెల్ నుంచి డ్రోన్లు కొన్నాం కొన్ని, హేమర్ డ్రోన్స్ అనేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి కొన్నటువంటివి, ఇప్పుడు నిన్న వాడినటువంటి వాటిట్లో, పేల్చినటువంటి వాటిట్లో. అట్లాగే మనం అనేక రకాలు కొంటూనే మన సెల్ఫ్ సఫిషియన్సీ, మన దగ్గర ఉన్నటువంటి ఫ్యాక్టరీలు కూడా తయారు చేసేటట్టు. ఇప్పుడు మహేంద్ర వాడు తయారు చేస్తున్నాడు, అంబానీ వాళ్ళు తయారు చేస్తున్నారు, టాటా వాళ్ళు తయారు చేస్తున్నారు ఆయుధాలు. ఇప్పుడు ఈ దీంట్లో వాడినటువంటి వెరైటీసు మన బెంగళూరును, హైదరాబాద్లో తయారు చేసినవి ఉన్నాయి కొన్ని, ఇప్పుడు వాడిన ఆయుధాల్లో. ఆకాష్ కూడా ఇండియా తయారీనే. ఇట్లాంటి అంటే తక్కువ ఖర్చుతో అత్యంత పవర్ఫుల్, ఇలాగా సర్వశక్తివంతంగా. అంటే ఏదైనా సరే మనకి ఆ పదం ఉంటుంది, పాపం మనోళ్ళు చాలామంది ఆ పదాలు భాష వాడేటప్పుడు ఒక పదం దగ్గర నా ప్రమాణ స్వీకారాలు అప్పుడు ఇబ్బంది పడుతుంటారు. సార్వభౌమాధికారం అన్నటువంటి, ఆ సార్వభౌమాధికారాన్ని అంటే ఏంటో చూపిస్తోంది ఇప్పుడు భారతదేశం. పాకిస్తాన్ మీద పూర్తి సావర్నిటీ ఉంది మనకు ఒక రకంగా చెప్పాలంటే. అవును, ఈ ఆయుధాలు కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవంట కదా సార్, అంటే పాకిస్తాన్ దగ్గర అంత శక్తి సామర్థ్యాలు లేవు అనేది కూడా కరెక్ట్. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది తక్కువ, చిన్న పాముని పెద్ద కర్రతోనే కొడతాం. వస్తుంది F-16 చాలా పవర్ఫుల్, రఫేల్ 4++ గ్రేడ్, F-16 5 గ్రేడ్, 5+ది. అట్లాగే JF-17 కూడా 5+దే. కానీ దీని ముందు అయిపోయినాయే. మిలిటరీలో డైలాగ్ ఉంటుంది, ఎంత ఖర్చు పెట్టి నువ్వు ఎక్విప్మెంట్ కొన్నావు అన్నది కాదు, ఆ ఎక్విప్మెంట్ వాడేటటువంటి వాడి టాలెంట్ కూడా ముఖ్యం అక్కడ. మిగ్ విమానము వీటితో పోటీ పడలేదు యాక్చువల్గా, కానీ అది ఎగిరే ఎత్తు అంతా ఇది ఎగరలేదు, అది దాదాపుగా వీటన్నిటికంటే హైయెస్ట్ పైకి ఎగురుతుంది, కానీ వీటంతటి దూసుకుపోవడం తక్కువ ఉంటుంది. అయితే ఆ మిగ్ విమానంతో F-16 కూల్చాడు కదా అభినందన్, ఇప్పుడు నిన్న ఆకాష్తో వీళ్ళని కూల్చారు కదా. ఇప్పుడు పరువు పోయింది ఎవరికంటే అంతర్జాతీయంగా ఈ మొత్తం యుద్ధంలో అమెరికా చైనాల యొక్క రక్షణ చేతకానితనం బయటపడింది. అంటే వాళ్ళు మనం సాధారణంగా ఇళ్ల స్థలాలు, పొలాలు అమ్మేటప్పుడు చెప్తుంటారు, అదిగో అక్కడ రైల్వే స్టేషన్ వస్తుంది, ఇక్కడ బస్ స్టాండ్ వస్తుంది, ఆ వెనకాల రామానాయుడు కట్టించాడు, ఈ పక్కన వెంకటేష్ బాబు అన్నాడు, అవతల పక్కన మహేష్ బాబు అంటున్నాడు, ఇట్లా చెప్పి అమ్ముతుంటారు. అట్లాగే వీళ్ళిద్దరూ కూడా
వాళ్ళ యొక్క JF-17 F-16 గురించి చాలా గొప్పలు చెప్పి అమ్మారు ప్రపంచానికి, హయ్యెస్ట్ కాస్ట్లీగా అమ్మారు. తీరా చూస్తే అవి ఉత్తుత్తియే, వీటంత పవర్ఫుల్ కాదు, అవి ఏమి అదేది వాటి గురించి ఏం చెప్పారంటే అభేద్యం అని చెప్పారు, వాటిని ఎవరు టచ్ చేయాలని చెప్పారు. ఆ మధ్యన ఫస్ట్ మనం కూల్చి చూపెట్టాం, మన రష్యా ఉక్రెయిన్ వారప్పుడు రష్యా లేపేసింది. అందుకని F-16 ఫెయిల్యూర్ అయిపోయి అమెరికా ఇప్పుడు అవి వదిలేసేసి F-35 చుట్టూ తిరుగుతోంది, ఆ పేర్లు అమ్ముకుంటోంది. ఇప్పుడు JF-17 ఇప్పటిదాకా చైనా ఏంటంటే ఇది చిన్న చితక దేశాలు కూడా, అమెరికా ఏంటంటే ఒక దేశానికి అమ్మాలంటే దాని స్టెబిలిటీ ఎంత, అది ఊరికూరికినే ఎవరితో గొడవలు పెట్టుకునే దేశం అని చూసి అమ్ముతుంది డబ్బులకి అయినా సరే. అదే చైనా అట్ట కాదు, అడిగితే చాలు డబ్బులు ఇస్తానంటే అమ్మేస్తుంది ఎవరికైనా సరే, ఇంకా పైగా అంట కడుతుంది. కానీ పాకిస్తాన్ ఇప్పుడు ఆయుధాల విషయంలో చైనా సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుందా సార్ కంటిన్యూ చేస్తే? మనం ఆల్రెడీ తీసుకున్నది కదా, ఇంకా కొత్తగా తీసుకోవాలని డబ్బులు ఇస్తేనే. చైనా వాడు ఎప్పుడు కూడా వాడు పెద్ద వ్యాపారస్తుడు, మన కాబూల్ ఇవ్వాల టైప్ అనమాట. నీకు ఇప్పుడు కావాలా అర్జెంట్గా ఆయుధాలు ఇచ్చేస్తా, 50,000 కోట్లు కావాలి, 1,00,000 కోట్లు కావాలా, నీదేది తాకట్టు పెడతావు. అట్లాగే కదా శ్రీలంకలో పోర్టును లాక్కుందాడు, నేపాల్లో ఆస్తులు లాక్కుందాడు, అలాగే ఈవెన్ పాకిస్తాన్లో కూడా బెలూచిస్తాన్ ప్రాంతంలోని గనులు నొక్కేశాడు కదాడు. అమెరికా వాడు కనుక ఉక్రెయిన్కి డబ్బులు ఇచ్చి అక్కడున్న సహజ వనరులన్నీ నొక్కేశాడు కదా, వీళ్ళు ఒరిజినల్ కాబూలే వాళ్ళు. అట్లాగా మళ్ళీ ఇక్కడ ఏదో ఒకటి తాకట్టు పెట్టాలి పాకిస్తాన్, అది తేడా. కానీ ఈ యుద్ధం చూసినప్పుడు పాకిస్తాన్కి మద్దతు ఇచ్చే దేశాలు ఇప్పుడు వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందా? ఎందుకంటే నిన్న ఉగ్రవాదులకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారట. ఇలాంటివి చూసినప్పుడు మిగిలిన దేశాలు లేదంటే అమెరికా కానీ ఏం చెప్తాయి? వరల్డ్ విషయంలో ఒక రోగ్ టాక్టిక్స్ ఉంది. మనకి కష్టం వచ్చినప్పుడే ఎదురోడు తీవ్రవాది, మనకు అవసరమైనప్పుడు తీవ్రవాది కూడా మనోడే. ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రవాద దేశం ఎందుకయింది? పాకిస్తాన్లో స్వార్థం ఎక్కువ. తము బ్రతకాలని కోరుకునే సైనికాధికారులు, తము దర్జాగా బ్రతకాలని కోరుకునే ISI, తము దర్జాగా బ్రతకాలనుకునేటటువంటి తీవ్రవాద ముఠాలు, ఈ ముగ్గురు కలిసి ప్రజలు దర్జాగా బ్రతకాలని కోరుకునేటటువంటి రాజకీయ నాయకత్వం మీద ఆధిపత్యం చెలాయిస్తుంటాయి. ఎవడైతే పవర్ఫుల్గా తయారయ్యే రాజకీయ నాయకుడిని దొంగని చేసి చూపెట్టి ప్రపంచం ముందుకి వాళ్ళని తీసుకెళ్లి జైళ్ళల్లో పెట్టి లేకపోతే దేశం వదిలి పారిపోయేలా చేసి రోగ్స్ ఆధిపత్యం చెలాయించేటటువంటి దేశం అది. ఓ రకంగా చెప్పాలంటే నీచుల పరిపాలనలో ఉంటుంది ఎప్పటికీ కూడా. ఈ నీచులు వాళ్ళ స్వార్థం తప్పించి ఇంకేం చూసుకోరు. వీళ్ళకి ఏంటయ్యా అంటే ఇక్కడ వాళ్ళు నీచులన్న సంగతి అమెరికాకి తెలీదా? ఆ నీచత్వాన్ని అడ్డు పెట్టుకునే కదా అమెరికా తన నీచత్వాన్ని వాడుకుంది. ఈ నీచులకు కాస్త డబ్బులు ఎరేసి వాళ్ళ దేశంలో ఎప్పుడు పేదరికం ఉండేటట్టు, ఎప్పుడు మత పెచ్చ ఉండేటట్టు పుస్తకాల దశ నుంచినే నేర్పి అలా తయారు చేయబడిన తీవ్రవాదులతో రష్యా మీదకి దాడికి వాడుకునేది అమెరికా. USSR అనేటటువంటిది ఒకప్పుడు సూపర్ పవర్. అమెరికా, USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, USSR, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా అతిపెద్దదైనటువంటిది. అప్పుడు రెండు కూటముల వ్యవస్థ ఉండేది ప్రపంచంలో. నువ్వు నా వైపు ఉంటావా అటు ఉంటావా అని అడిగేవాళ్ళు అన్ని దేశాలని కూడా. అట్లాంటి USSR మీదకి అమెరికా దాన్ని దెబ్బ కొట్టడానికి పాకిస్తాన్ వాడింది తీవ్రవాదుల ద్వారా. ఈ తాలిబాన్లు వీళ్ళు వెళ్ళి పద్దాకా దానికి బోర్డరే అనమాట అనుకునేది. కాబట్టి రష్యాలో 24 గంటలు గొడవలు సృష్టించేవాళ్ళు, విధ్వంసాలు సృష్టించేవాళ్ళు. ఇప్పుడు మన దేశంలో ఎట్లయితే ఎలకల్లోలాలు చేశారో దాంతో రష్యా విరక్తి చెంది ఏం చేసింది, తాలిబాన్ల మీదకి యుద్ధానికి వెళ్ళింది. యుద్ధం ఏళ్ల తరబడి సాగిపోయింది. తాలిబాన్కి పోయేదే ఉంది, వాడి దగ్గర ఉందో రాయా రప్ప. ఈ రష్యా వాడు ఎవడని చచ్చిపోతే వాడి దగ్గర దొరికిన తుపాకీ తీసుకుని కొండల్లో కూర్చుంటాడు. కానీ ఈ ఎదవను పట్టుకోవడానికి వాళ్ళు యుద్ధ విమానాలు వాడి భారీ వెపన్స్ భారీ ఇవన్నీ వాడేటప్పటికి రష్యా దగ్గర ఉన్న సంపద అంతా ఆవిరైపోయింది. అందువలన USSR ముక్కలైపోయి రష్యా అనేటటువంటి ఒక దేశంగానే మిగిలింది. అంటే అమెరికా తన టాక్టిక్స్ కోసం ఈ నీచ పని చేసింది. తర్వాత అమెరికాలో బిన్ లాడెన్ని లేపేసేసినటువంటి బిన్ లాడెన్ వెళ్ళి అమెరికాలో ట్విన్ టవర్స్ కూల్చేదాకా తీవ్రవాదం తప్పనిలా అమెరికా. తీవ్రవాదాన్ని పెంచి పోషించింది అమెరికా. తీవ్రవాదానికి సంబంధించినటువంటి దాంట్లో యూరప్ దేశాలు అన్నిటి పాపం ఉంది. చివరికి వీళ్ళకి డబ్బులే, ఈ అమెరికా ఇచ్చిన డబ్బులతో బలిసి కొట్టుకుని అమెరికా, ఫ్రాన్సు, బ్రిటను, యూరప్ దేశాల్లో పేలుళ్ళు సృష్టించారు. అప్పటికి కానీ వాళ్ళ జ్ఞానోదయం అవ్వాల, అరే మనం పెంచి పోషిస్తున్న పాము మనల్నే కాటేస్తుందని. అప్పుడు వాళ్ళు మారారు. అప్పుడు ఏం చేశారు, బిన్ లాడెన్ని లేపేశారు. వాడి శవాన్ని కూడా ఇవ్వాల.
తీసుకెళ్లి సముద్రంలో పారేశారు. ఎందుకని? ఆ శవాన్ని ఇస్తే తీసుకెళ్లి ఎక్కడో చోట పాతి అదో పెద్ద పవిత్ర స్థలం కింద చూపెడతారు రేపు పొద్దున భవిష్యత్తులో. అందుకని శవాన్ని తీసుకెళ్లి మొసళ్ళకేసారనమాట. అంత స్ట్రాటజిక్గా ఉంటుంది అమెరికా. అంటే తన అవసరానికి మత చిచ్చైనా రాజేస్తుంది, కుల చిచ్చైనా రాజేస్తుంది, ఏమైనా రాజేస్తుంది అమెరికా, యూరోప్ దేశాలు. రష్యా అయినా అంతే. ఇప్పుడు తాలిబాన్లను పెంచి పోషిస్తుంది ఎవరు? ఇరాన్ని పెంచి పోషిస్తుంది ఎవరు? ఇరాన్ అయినా అంతే కదా, వాళ్లే కదా. ఇప్పుడు ఏది ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్సు, లేకపోతే లెబనాన్లో హెజ్బుల్లా వాళ్ళని, యెమెన్లో హౌతీలని, లేకపోతే పాలస్తీనాలో హమాస్ వాళ్ళని పెంచి పోషిస్తుంది వాళ్ళే కదా. అంటే ప్రపంచ దేశాలు తమ అవసరానికి తీవ్రవాదాన్ని, మతాన్ని వాడతాయి, మత పెచ్చని రేకెత్తిస్తాయి. అన్ని దేశాలు ఇందులో తెలాపాపం తలాపిడికడు, మనం తప్ప. మనం ఒక్కడమే తీవ్రవాదాన్ని పెంచము, పోషించము. మన దగ్గర ఉన్న వెధవలు పోషించే వాళ్ళు ఉంటారనుకోండి. కాబట్టి ప్రపంచ దేశాలు ఏదో వాళ్ళ మీద మనం ఎక్స్పెక్టేషన్ అనవసరం అనమాట. కానీ భారత్కు వచ్చే నష్టం ఏంటి దీనివల్ల? ఇప్పటికే ఆయిల్ కొరత పెరిగిపోద్దనో రకరకాల స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం ఉంది? యాక్చువల్గా పాకిస్తాన్ దగ్గర అంతటి వ్యూహం ఉంటే గ్రేట్. దాన్ని ఏమంటారంటే అష్ట దిగ్బంధనం చెయ్యాలి. మన దగ్గరకు వచ్చేటటువంటి సరుకు రవాణాను ఆపేసి రకరకాలైనటువంటి చేయగలగాలి. ముందు అసలు వాడికే దిక్కు లేదు, వాడు మనకేం ఆపుతాడు బేసిక్గా. అంటే మనం ఆయిల్ అక్కడి నుంచే సార్ ఎక్కువ దిగుమతి చేసుకుంటాం. వాడి దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటాం? మనం ఇరాన్ దగ్గర నుంచి తీసుకుంటాం, రష్యా దగ్గర నుంచి తీసుకుంటాం, అమెరికా దగ్గర నుంచి తీసుకుంటాం. ఆ షిప్స్ కూడా ఆపలేడు, అది పాకిస్తాన్ ఆపలేదు. పాకిస్తాన్ ఆపాల్సిన కరాచీని లేపేశాం మనం, పాకిస్తాన్ నుంచి షిప్ యార్డ్స్ లేపేశాం. కాబట్టి ఇప్పుడు అవన్నీ అక్కడికి కూడా మన దగ్గరికి రావాలి. అదేమీ లేదు, జస్ట్ ఏంటంటే ఒక స్పెక్యులేషన్ క్రియేట్ చేస్తారు. ఒక నష్టం ఏముంటుందంటే యుద్ధం నడుస్తున్నాను చెప్పి ఇప్పుడు వాడికి పోయి వచ్చేది 100 రూపాయల సరుకు. ఆ 100 రూపాయల సరుకుని లేపడానికి మనం 1000 రూపాయల సరుకు వాడాల్సి వస్తుంది, కొంత ఖర్చు అవుతుంది, తప్పదు. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఒక దొంగ 1000 రూపాయల సరికే దొంగతనం చేశాడు, కానీ వాడి కోసం పోలీసులు ఈ వ్యవస్థ అంతా కలిపి వాడి జైల్లో పెట్టి వాడిని కూర్చోబెట్టి శిక్షపడి ఇదంతా కలిపితే కనీసం 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఏసీబీ వాళ్ళు రైడ్ చేసి 350 రూపాయలు, 500, 1000 రూపాయలు అని పట్టుకుంటారు. అతనికి శిక్ష ఇవన్నీ కలిపి అయ్యే ఖర్చు 1,00,000 రూపాయల పైన ఉంటుంది. కానీ చట్టం, న్యాయం, శిక్ష. అట్లాగే ఇక్కడ కొంత లాస్ తప్పదు. రెండవది ఏంటంటే మన టూరిజం కొంత, ఇప్పుడు సమ్మర్ సీజన్లో టూరిజం బాగా ఉంటుంది, టూరిజం ఆగిపోతుంది. ఇప్పుడు ఈ లాంగ్ జర్నీలకు పోలేరు కదా ఇప్పుడు. అట్లాగే ఈ మన ఎయిర్పోర్ట్లకు సంబంధించిన బిజినెస్ సాగుతుంది. ఇప్పుడు విమానాలు ఆగుతాయి కాబట్టి ఉంటాయి. అది ఐపీఎల్ లాంటి వాటి వల్ల ఉంటుంది. బట్ ఇవేమీ దేశాన్ని దెబ్బతీయగలిగినంత పెద్ద పెద్ద ఇష్యూస్ కాదు. మనం వాస్తవంగా ఇవన్నీ ఆలోచించినే దిగారు. నెక్స్ట్ ఏంటి అన్నది మాత్రం బయటికి తెలియని, ఎట్లా లక్ష్యం ఏంటి అన్నటువంటి. మనం టెర్రరిస్టుల మీద అటాక్ అనినే అన్నాం. ఇప్పటికి బెలూచిస్తాన్ విడిపోయింది, ఇంకేం విడిపోతుంది పాకిస్తాన్ నుంచి. వాట్ నెక్స్ట్ అన్నటువంటిది మాత్రం ఏం తెలియట్లేదు, అటు పాకిస్తాన్కి కూడా తెలియట్లా. అంటే పాక్ జరుపుతున్న ఎదురుదాడులు చూస్తా ఉంటే పాకిస్తాన్ కూడా వెనక్కి తగ్గే మూమెంట్లో లేదు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అంటే పాక్ నెక్స్ట్ స్టెప్ని మనం ఎలా అడ్డుకోగలుగుతాం? అంటే పాకిస్తాన్కి ఉన్న సమస్య వాడు ఏదో చేద్దామని కాదు, వాడు డైవర్షన్ కోసం వేసింది, వాడికి రివర్స్ అయింది. వాడికి ఏంటంటే వాళ్ళ దేశంలో బెలూచిస్తాన్ గొడవ జరుగుతుంది, సింధులో గొడవ జరుగుతుంది, తర్వాత దాని పేరు ఏంటది ఖైబర్ పఖ్తూనాలో గొడవ జరుగుతుంది, తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాను, తర్వాత ఈ సింధు రెబల్స్, బెలూచిస్తాన్ రెబల్స్, వీళ్ళు గొడవలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో సైన్యాన్ని కూడా రాని ఎట్లా చాలా రోజులు ఆధిపత్య పోరాటం నడుస్తుంది అక్కడ. మాదే ఇది పొమ్మంటున్నారు, సైన్యం వస్తే చంపేస్తున్నారు. వీళ్ళు ఒకసారి మొత్తం సైన్యాన్ని పట్టుకుని వెళ్ళిన రోజున కొన్ని రోజులు వాళ్ళు పారిపోతున్నారు, మళ్ళీ వీళ్ళు తగ్గగానే వచ్చేస్తున్నారు, వీళ్ళని చంపేసి లాక్కుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ బర్మా తరహా వాతావరణం ఉందన్నమాట. బర్మాలో కొన్ని ప్రాంతాల మీద బర్మా ప్రభుత్వానికి ఆధిపత్యం ఉండదు, అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైము అక్కడ పబ్లిక్ అన్రెస్ట్ పెరిగిపోయింది. ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టి అతని పార్టీని రద్దు చేసి అతనికి పోటీ చేసే అర్హత లేకపోతే అదే పాకిస్తాన్కి సంబంధించినటువంటి తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ ఏదైతే వాడిది ఉందో వాళ్ళు ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తే అత్యధిక సీట్లు వాళ్ళే తెచ్చుకున్నారు. దాంతో వాళ్ళు ఇమ్రాన్ ఖాన్ ప్రధానం చేద్దామంటే ఈ షాబాజ్ షరీఫ్ వీళ్ళని పట్టుకుని సైన్యం వీడు నడిపిస్తున్నాడు అక్కడ. కాబట్టి అక్కడ వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఇదంతా
డైవర్ట్ అవ్వాలంటే ఒక జాతీయతాభావం రేపాలి, భారత్తో గొడవలు వచ్చినప్పుడు జాతీయతాభావం రేగుతుందన్న ఉద్దేశంతో ఈ గొడవ సృష్టించారు వాళ్ళు కావాలని. రిలీజియస్ ఇష్యూ క్రియేట్ చేయాలని చేశాడు వాడు ఎవరైతే ఆసిఫ్ మునీర్. కానీ ఇక్కడ రివర్స్ ఏమైందంటే బెలూచోళ్ళు లాకేసుకున్నారు వాళ్ళ మొక్కని, గిల్గిట్ బల్టిస్తాన్ దగ్గర ఎదురు తిరుగుతున్నారు, ఆ ఖైబర్ పఖ్తూన్వా దగ్గర వాళ్ళు లాక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆగట్లేదు ఇక్కడ జాతీయతా భావన రాకపోగా సైన్యం అసమర్థత, ప్రభుత్వం అసమర్థత అని చెప్పేసి రోడ్డెక్కి యుద్ధం జరుగుతుండగా ఆ దేశం వాళ్ళే ఉద్యమించింది ఫస్ట్ టైం. సొంత దేశం వాళ్ళే ఉద్యమించారు. ఇప్పటిదాకా భారత్కి వ్యతిరేకంగా రండ్రా చూసుకుంటామని నినదించేవాళ్ళు ఇదివరకు వాళ్ళు. కార్గిల్ అప్పుడు ఇంకోటప్పుడు సైన్యానికి మద్దతుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు సైన్యానికి వ్యతిరేకంగా ఈ సైన్యం దరిద్రులకి చేత కాదు, ఈ ప్రభుత్వానికి చేత కాదు, మా ఇమ్రాన్ ఖాన్ బయట పెట్టండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సివిల్ వార్ని వార్ వైపుకి కన్వర్ట్ చేయాలని వేసినటువంటి ఎత్తు విఫలమైంది. చివరికి సివిల్ అన్రెస్ట్ అన్నది పెరిగి ఆ ప్రభుత్వాన్ని రేపు పొద్దున ఏమైనా చేస్తారా అన్న స్టేజీ జరుగుతోందన్నమాట. భారత సైన్యం కూడా ఏ దేశమైనా సపోర్ట్ తీసుకునే పరిస్థితి వస్తుందా, లేదంటే ఎన్ని రోజులైనా మన యుద్ధం కంటిన్యూ చేయగల శక్తి సామర్థ్యాలు, దానికి సంబంధించిన మిసైల్స్, క్షిపణులు అన్నీ మన దగ్గర ఉన్నాయి? మనకి మున్సిపల్ కార్పొరేషన్ అనేటటువంటి దాంట్లో కుక్కల్ని పట్టుకునే ఒక విభాగం ఉంటుంది, పందుల్ని పట్టుకునే విభాగం, కుక్కలు పట్టుకునే విభాగం. కుక్కలు ఎక్కువ, పందులు ఎక్కువ, లేకపోతే ఆ విభాగం శక్తి ఎక్కువ అనేది ఆలోచిస్తే ఏది ఎక్కువ ఉంటుంది? ఇక్కడ కూడా అంతే. అవి పందులు కుక్కలు పాకిస్తాన్. దాన్ని పట్టుకునేటటువంటి వాళ్ళు మనుషులు తక్కువ ఉంటారు, అవసరం లేదు, ఒక ఎలక్ట్రిక్ బ్యాట్ కొడితే అయిపోద్ది, అది ఓ ఇంజక్షన్ పెడితే సచ్చూరుకుంటుంది. కాబట్టి భారత సైన్యానికి ఎవడి సహకారం అక్కర్లేదు. పాకిస్తాను చైనాతో ఏకకాలంలో యుద్ధం చేయగలిగినటువంటి స్థాయిలో భారత సైన్యం ఉంది. అదే సందర్భంలో భారత్లో వచ్చేటటువంటి అసాంఘిక శక్తుల్ని కూడా తట్టుకోగలిగే 2.5 వార్కి ప్రిపరేషన్ మనం 10 ఏళ్ల క్రితం చేసాం. కాబట్టి 2.5 బిపిన్ రావత్ చెప్పింది అదే, వీఆర్ రెడీ ఫర్ 2.5 వార్ అన్నాడు ఆయన. అది మనం ప్రిపేర్డ్ అనమాట. కానీ ఎందుకు సార్ ప్రపంచంలో మరి కొన్ని దేశాలు దీన్ని చూసి భయపడుతున్నాయి? అంటే ఐక్యరాజ్య సమితి కూడా దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? అంటే అదొక పెద్దరిక మాటలు మాట్లాడతారు, భయపడ్డం ఏం లేదు. ఎస్కలేషన్ వద్దు, పెద్దరికంగా ఉండండి అయ్యా, ఎదురు కలిసి ఉండండి అయ్యా. మనకు అన్న తమ్ముల ఆస్తి గొడవలు, అక్క చెల్లెల ఆస్తి గొడవలు వచ్చినప్పుడు చెప్తుంటారు చూడండి, అట్లా మాట్లాడుతుంటారు, మనం వింటుంటాం అట్లాగా. అలాగేనబ్బా, కాకపోతే ఆడు మంచోడు కాదబ్బా తమ్ముడు అని చెప్తుంటాం మనం, అంతే. అంటే ఉగ్రవాద దేశం అని తెలిసి కూడా ఎందుకు చర్చలు జరుపుకోండి, సామరస్యంగా ఉండండి అనే సంకేతాలు కామన్ గా చెప్పాలి. ఇప్పుడు ఇద్దరు అన్న తమ్ములు కొట్టుకుంటున్నారని చెప్పి వాళ్ళలో ఒకటి తప్పు చేస్తున్నాడని తెలిసి ఊరుకుంటారా? లేదు లేదా గొడవ పడబాకండి, ఎవరొకళ్ళు తగ్గండి అని చెప్తుంటారు. ఇది పెద్దరికంగా అనిపించుకోవడానికి అంతే. అంటే ఉగ్రవాదతో ఎప్పటికైనా ప్రమాదమే కదా, ఏ దేశానికైనా ప్రమాదమే కదా. అంటే వాళ్ళు కూడా పెంచి పోషించిన వాళ్ళలో ఒకళ్ళు కదా, తమ అవసరాలకు కొన్నిసార్లు వాడుకున్నారు కదా, మళ్ళీ రేపు ఎప్పుడైనా పనికొస్తారేమో అనుకుంటుండొచ్చు. ఇప్పుడు రష్యా మన ఉగ్రవాదుల్ని వాడుకుంది యుద్ధంలో, ఉక్రెయిన్ చంపడానికి. వాళ్ళు చెచెన్ రెబల్స్ అని వాడారు. చెచెన్ రెబల్స్ అంటే టెర్రరిస్టులు అనమాట వాళ్ళు, అట్లాగా ఉంటాయి అన్నమాట. భారతదేశ పౌరులు ఈ సందర్భంలో భయపడాల్సిన పరిస్థితి ఏమన్నా ఉందా సార్? లేదు, అప్రమత్తంగానే ఉన్నాం రాష్ట్రాలు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అని అనుకోవచ్చు. సరిహద్దుల్లో భయపడాలి, ఎందుకంటే ఏ క్షణంలో ఎటు నుంచి ఏది పడుతుందో తెలియదు, జాగ్రత్తగా ఉండాలి. మిగతా ప్రాంతాలు భయపడాల్సిన అవసరం లేదు, కాకపోతే ఒక్క దాంట్లో జాగ్రత్తగా ఉండాలి. మన మధ్యలో విష పురుగులు ఉంటాయి, వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే వాటిని కూడా ఏరి పారేయలేరా ఇదే సందర్భంలో? జనాలు ఏరేయాలి, సైన్యం వచ్చి ఏరలేదు కదా. అది ఇప్పుడు హైదరాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా ఆ థ్రెట్ అయితే ఉంటుంది, చూడాలి. ప్రజెంట్ అయితే కంట్రోల్లోనే ఉంది, ఇది ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ ఆ శక్తులు బయటకు వస్తాయి. యాక్చువల్గా నిన్న ISI స్లీపర్ సెల్స్ అందరినీ రోడ్డు మీదకి వచ్చేయమంది. జమ్మూలో జరిగిన పేలుడు స్లీపర్ సెల్లు చేసిందేనట, దేశవ్యాప్తంగా మిగతా చోట్ల ధైర్యం చేయలేదు. చేశారు అంటే గనక అప్పుడు దేశంలో మొత్తం అందరూ కొడతారు. ఇక మొన్న జరిగిన రష్యా తరహాలో ఏమన్నా ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతుంది సార్ ఎక్కువ రోజులు? అంత ఏముండదా? అంటే రష్యాతో ఉక్రెయిన్ గొడవకి కారణం ఏంటంటే ఉక్రెయిన్ వెనకాల యూరప్ సమాజం మొత్తం ఉంది, యూరప్ దేశాలన్నీ ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయలు పోసారు వాళ్ళు. ఇప్పుడు మన వెనకాల పాకిస్తాన్ వెనకాల వాళ్ళు ఎవరు లేరు. చైనా, టర్కీ లాంటి వాళ్ళు ఊరకనే మౌఖిక మద్దతు అనమాట. బలేవాడి పాకిస్తాన్ వెనకాల మేము ఉంటాం, కాబట్టి భారత్తో గొడవలు పెట్టుకోబాకని చెప్తుంటుంటారు.
కాబట్టి ఆ స్థాయి ఎస్కలేషన్ ఉండదు, ఇది ఎక్కువ రోజులు అయితే ఉండదు. ఎక్కువ రోజులు కొనసాగించే ఆలోచన కూడా భారత్ కూడా ఉండదేమో. అంతే, వాడు పాకిస్తాన్ వాడి చేతిలో ఉంది. ఇప్పుడు ఏంటంటే వాడు యుద్ధం డ్రాప్ అంటే కనుక పాకిస్తాన్లో ప్రభుత్వం కూలిపోద్ది. ఎప్పుడైనా మీరు చూడండి, యుద్ధం ముగిసిన ప్రతిసారి పాకిస్తాన్లో ప్రభుత్వాలు కూలిపోయినాయి. అప్పుడు నవాజ్ షరీఫ్ని దించి, అప్పుడు నవాజ్ షరీఫ్ని ముందు అప్పుడు ఫస్ట్ చేసింది నవాజ్ షరీఫ్ కార్గిల్ యుద్ధం, వాడే ఆ పెంట పెట్టింది. చివరికి మనం వెళ్ళి అటాక్ చేశాక ఏం చేశాడు నవాజ్ షరీఫ్, ఇదే ముషారఫ్ చేసింది ఆ రోజున అరాచకం. ముషారఫ్ చేసిన దరిద్రానికి మనం వరుసపెట్టి యుద్ధం చేసి వాళ్ళని లేపేస్తుండేటప్పటికి నవాజ్ షరీఫ్ ద్వారా చర్చలు పెట్టించాడు. నవాజ్ షరీఫ్ కంట్రోల్ చేశాడు, అయ్యా నాకు తెలియకుండా ముషారఫ్ చేశాడు ఈ దరిద్రం అని చెప్పేసి. సీన్ కట్ చేస్తే ఆ ముషారఫ్ నవాజ్ షరీఫ్ని పక్కకు పెట్టేసి జైల్లో పెట్టేసి ఈడు అధ్యక్షుడు అయిపోయాడు. ఇప్పుడు కూడా ఆసిఫ్ మునీర్ అధ్యక్షుడు అవ్వడం కోసం, ప్రధానమంత్రి అవ్వడం కోసం ఇతన్ని లేపేస్తానికి చూస్తున్నాడు అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్ ఉంది. ఏది షాబాజ్ షరీఫ్ని లేపేయడానికి, లేదా జర్దారి ఇప్పుడు అధ్యక్షుడి ప్లేస్ ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నటువంటిది కూడా ఉంది. కాబట్టి వాళ్ళ అంతర్గత ఫైటింగ్ అయితే నడుస్తుంది, దాని మీద ఆధారపడి ఉంది యుద్ధం ఆగటం. ఎక్కువ రోజులు కొనసాగించడం వల్ల పాకిస్తాన్ పూర్తిగా ఆర్థికంగా దెబ్బతింటది, నష్టపోతుంది అనేది కూడా కొన్ని అంచనాలు చెప్తున్నారు. దాని దగ్గర ఏముందనేది పంది కోల్పోవడానికి ఏముంటుంది. అప్పులు చేసేసి ఒకవేళ నిజంగా రష్యా నుంచి ఇచ్చేవాడెవడు అప్పులు ఇచ్చేవాడెవడానికి? చైనానే ఇవ్వట్లేదు, బొమ్మంటోంది. ఈ IMFలు వీళ్ళు ఇచ్చేది కూడా ఏంటంటే ఆ పేదలకు ఇచ్చేటటువంటి పథకాలు అట్లాంటి వాటికి అప్పులు ఇస్తారు అంతే, అంత మించి ఏముండవు వాళ్ళకి. అంటే ఉన్న ఆయుధాలన్నీ వాడే వరకు అయితే వాళ్ళు ఎదురుదాడి చేస్తూ ఉంటారు అంతే. అంతే అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు, మనకు కూడా టెస్టింగ్ పీరియడ్. ఇప్పటిదాకా ఏంటంటే మనం ఇంటర్నల్గా టెస్ట్ చేసుకుంటుంటాం, ఇప్పుడు వార్లో టెస్ట్ చేస్తున్నాం అంతే. ఎక్కువ మన దేశంలోని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్తో కొంతవరకు అందరూ అప్రమత్తంగా ఉన్నారని అనుకోవచ్చు అండి. అది ఏమన్నా సక్సెస్ ఫలితాలు ఇస్తాయా రేపొద్దున్న? నాకైతే మాక్ డ్రిల్స్ విషయంలో బాధ్యతగా వీళ్ళు చేసినట్టు అనిపించలేదు మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కనుక. అవునా? మొన్న ఈ NDRF బృందాలు చేసింది ఏంటి, సాధారణంగా ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో చేసే ప్రాథమిక చికిత్సలు నేర్పారు వీళ్ళు. అది కాదు నేర్పాల్సింది, యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక ఏరియాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో నేర్పారు, అదేది CPR అనేది అంటారు కదా మన గుండెలో CPR, అవి నేర్పడం అనేటటువంటిది ఇప్పుడు ఒక పార్ట్. అది అసలు నేర్పాల్సినవి ఏంటి, ఎక్కడికి తీసుకెళ్ళిపోయి దాచాలి జనాల్ని. అక్కడ ఒక థ్రెట్ ఏరియా వైజాగ్కి. ఇప్పుడు మనం కరాచీని లేపేసాం, వాళ్ళకి సంబంధించి 2-3 పోర్టుల దగ్గర అటాక్ ఇచ్చాం. కాబట్టి వాళ్ళు ఇప్పుడు పోర్టు వైపుకి రావడానికి ప్రయత్నిస్తాడు సీలోనే, ఎందుకంటే ఎయిర్లో ఫెయిల్ అయ్యారు, ల్యాండ్లో ఫెయిల్ అయ్యారు, ఇక నేవీ వైపు నుంచి వచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి బాంబే మీదకో గుజరాత్ మీదకో సాధ్యం కాదు, అక్కడ మన దగ్గర చాలా పవర్ఫుల్గా ఉంది. ఇక వైజాగ్ మీదనే ఆప్షన్ పెట్టుకోవాలి వాడు. కాకపోతే వైజాగ్లో నేవీ శిబిరం ఉంది, ఇదే ఏకంగా నేవీ సెంటర్ అది. కాకపోతే దూరం నుంచి పెట్టుకుని అటాక్ చేసే ప్రయత్నం చేయొచ్చు కదా, అక్కడి నుంచి ఏ విమానాలను మోహరించి పంపించచ్చు కదా. అట్లాంటప్పుడు థ్రెట్ వచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కడో దిగాలి, ఎలాంటి ఇళ్లలో దాక్కోవాలి, ఎలాంటి గదులు ఉండాలి, లేదా ఎక్కడ నుంచోవాలి, ఇవి నేర్పాలి కదా వాళ్ళకి. అవి నేర్పలేదు, జస్ట్ చెవులు మూసుకోవడం ఎట్లాగా, లేకపోతే పడుకోవడం ఎట్లాగా. అదొక పార్ట్ బాగానే ఉంది, కొంతమంది పోలీసులు నేర్పారు. కానీ మెయిన్ బంకర్ల లాంటిది అవసరం అన్నటువంటి సంగతి వైజాగ్ లాంటి చోట్ల స్పెసిఫిక్గా ఉండాలి. భవిష్యత్తులో దాని మీద దృష్టి పెట్టాల్సి ఉంది మనకి. కాకపోతే ఏదో కొంతవరకు అప్రమత్తం అయ్యే అయితే నేర్పారట బేసిక్ అంతవరకు. రైట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే సార్, ఒక రకంగా కంప్లీట్ నరేంద్ర మోడీ వచ్చి వెళ్ళిన తర్వాత ఫోకస్ అంతా అమరావతి మీదే. మొన్న 4 రోజుల క్రితం ఆయన చేసిన ప్రకటన 4,000 ఎకరాలు, ఎకరం 20 కోట్ల వరకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ ఒక రకంగా అభివృద్ధి దిశగా అడుగులు పడుతుందా, రియల్ ఎస్టేట్ వ్యాపారం డెవలప్ చేసే దిశగా అడుగులు పడుతుందా? అంటే బేసిక్గా ఇప్పుడు తమను ఏలెత్తి చూపెట్టకుండా ఉండటం కోసం అదొక ప్రొజెక్షన్ తీసుకొస్తారు, అదొక కౌంటర్ స్ట్రాటజీ అనమాట. అంటే మొత్తం తీసుకెళ్ళి 1,00,000 కోట్లు అక్కడ, ఇప్పుడు మొన్న ఏమన్నారు 40,000 కోట్లు అన్నారు, తర్వాత 70,000 కోట్లు అన్నారు, ఇప్పుడు 1,00,000 కోట్ల ప్రారంభోత్సవాలు చేయించామన్నారు నరేంద్ర మోడీతో. కాబట్టి అక్కడ వాళ్ళకి ఖచ్చితంగా ఎన్ని సక్సెస్ఫుల్ కావాలంటే 1,50,000-2 లక్షల కోట్లు అవుతుంది. అంత డబ్బులు ఖచ్చితంగా వాళ్ళు చెయ్యాలని అనుకుంటున్నారు. అవసరమైతే మిగతా పథకాలన్నీ ఆపేసి, మనం ఇదివరకు డిబేట్లలో
మూడు రాజధానులు అమరావతి వచ్చినప్పుడు నేను చెప్పా రేపు పొద్దున్న చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి ఏ సంక్షేమ పథకం ఇవ్వకుండా ఓ 4-5 ఏళ్ల పాటు కంప్లీట్గా ఇదే పనులు పెట్టుకుంటే అప్పుడు సాధ్యమవుతుంది అని. ఎందుకంటే ఏడాదికి 45,000 కోట్లు చొప్పున 5 ఏళ్లలో 2.5 లక్షల కోట్ల రూపాయలు అతను ఇచ్చాడు డబ్బులు. ఈ 2.5 లక్షల కోట్లు పెట్టుకుంటే అమరావతి సాధ్యం అవుతుంది. అప్పుడు ఈ పథకాలు ఇవ్వకూడదు. ఇప్పుడు ఈయనేంటి ఆలోచిస్తుంది, 1-2 పథకాలు ఇచ్చేసి ఈ డబ్బులు అయితే ఆపేస్తున్నారు కదా, ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పోస్తున్నారు. ఇది ప్రజల్లో అన్రెస్ట్ రాకుండా ఉండటం కోసం అబో సూపర్ అభివృద్ధి చెందేస్తుంది, భూమి విలువ 50 కోట్లు అవుతుంది, 80 కోట్లు అవుతుంది, ఈ లెక్కలు వేసుకొస్తున్నారు అనమాట. నిజంగా అంత అవుతుందా? ఆ స్టేజ్కి వస్తే ఈయన ఉండగానే దేవుడు అవుతాడు, లేదంటే అదే పెద్ద వివాదం అవుతుంది భవిష్యత్తులో. కానీ ఒకటి సార్, ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎక్కడో అమరావతిలో నిజంగా ఓకే ఆయన అన్నట్టు 20 కోట్లైనా 100 కోట్లైనా అంతేనా, ఎక్కడో శ్రీకాకుళం అవతల ఉన్న వాళ్ళకో ఎక్కడో అనంతపురం అవతల ఉన్న వాళ్ళకో వాళ్ళకి పెద్దగా దీనివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ఈ అభివృద్ధి వల్ల వాళ్ళు మా ప్రాంత ప్రయోజనం ఎంతవరకు ఉంది, మా అభివృద్ధి ఎంతవరకు ఉంది, లేదంటే మాకు ఎంత సంక్షేమం ఉంది అనేదే చూసుకుంటారు. ఫోకస్ మొత్తం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇక్కడే పెట్టడం వల్ల రేపు పొద్దున్న ఏంటి ఉపయోగం? అంటే బేసిక్గా మనకు ఆంధ్రాలో ఒక విచిత్రమైన మెంటాలిటీ ఉంటుంది. ప్రాంతీయవాదం అన్నటువంటిది రాజకీయ నాయకుల యొక్క ఆలోచన ధోరణి నుంచి ఉంటుంది తప్పించి పబ్లిక్లో ఉండదు. అది మేము సీమోళ్ళం అంటారు, కానీ సీమ అభివృద్ధికి సంబంధించినటువంటి దాంట్లో ఏం చేసుకున్నారు వాళ్ళు? మేము ఉత్తరాంధ్రోళ్ళం అంటారు, కానీ వాళ్ళ ప్రాంతానికి అభివృద్ధి సంబంధించి ఏం చేసుకున్నారు? అది ఇన్నాళ్ళు అని అని ఒక ట్రైల్ వేసాడు జగన్, కానీ ఫెయిల్ అయ్యింది అది అభివృద్ధి వికేంద్రీకరణ. ఇక్కడ మనకున్న ఒక ఆలోచన ఏంటంటే ప్రజలలో ఇప్పుడు పుట్టినప్పటి నుంచినో లేకపోతే పెరుగుతున్నప్పుడు ఊహ తెలిసినప్పుడు మన మైండ్లో ఏది రుద్దుతారో అదే పడిపోతుంది. మీరు విద్యార్థి సంఘాల కార్యకలాపాలన్నీ కూడా, అంటే వివిధ రాజకీయ పార్టీలకు విద్యార్థి సంఘాలు ఉంటాయి, అవన్నీ కూడా స్కూల్ దశలో మనల్ని తీసుకెళ్లి మీటింగుల్లో కూర్చోబెట్టి రుద్దుతారు. అక్కడ మనకి తెలియకుండానే మనం ఆ భావజాలంలో పడిపోయి ఆలోచిస్తుంటాం. అట్లాగా మనకు గత 40 ఏళ్ల క్రితం కదా ఈ పార్టీ తెలుగుదేశం. వీళ్ళు ఒక సైకలాజికల్గా మనకు ఒక అలవాటు ఏం చేశారంటే, ఓ చోట ఉంటే ఒక 50-60 వేల కోట్ల డబ్బులు వస్తాయబ్బా, హైదరాబాద్లో అట్టాగే సంపాదించారు, అదే పోషిస్తుంది, ఇలాగే తీసుకొచ్చారు. కానీ గుజరాత్ అన్ని ప్రాంతాల అభివృద్ధి ఉంది, తమిళనాడు అన్ని ప్రాంతాల అభివృద్ధి ఉంది, కర్ణాటక అన్ని ప్రాంతాల అభివృద్ధి దిశగా వెళ్తోంది. కర్ణాటక కూడా మనలాగానే బెంగళూరు బేస్డ్ డెవలప్మెంటే నడిచింది. తమిళనాడు కూడా ఒకప్పుడు అదే నడిచింది, కానీ ఆ తర్వాత కోయంబత్తూరు, శాలము, ఇట్లాగా అనేక ప్రాంతాలని వివిధ సెక్టార్ల కిందకి మళ్లించారు. బట్ మనకి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ పని చేస్తుంటే అసలు తెలంగాణ విభజనే వచ్చేది కాదుగా. మనం ఒకే దాని మీద ఫోకస్ చేసి, అంటే మనకు ఒక దురలవాటనాలో మంచి అలవాటనాలో తెలియదు. మనకు మన ఊరు నచ్చదు, మన సందు నచ్చదు, మన ఊళ్ళో అబ్బాయికి అమ్మాయిని ఇవ్వడం నచ్చదు, మన ఊళ్ళో అమ్మాయికి అబ్బాయిని ఇవ్వడం నచ్చదు. మన ఊరు అబ్బాయిని తీసుకెళ్ళి హైదరాబాద్లో ఉన్నోడైతే గొప్ప, మన ఊరోడైనా హైదరాబాద్లో ఉంటేనే ఇస్తాం, మన ఊరైనా బెంగళూరు లేకపోతే చెన్నైలోనో ఉంటున్నాడంటే ఇస్తాం. అంటే మనకి అంటే మేము మా తాతల నుంచి ఏడాసి వచ్చామండి, మా బిడ్డలన్న కాస్త వేరే ప్రపంచం చూస్తారనే ఒక మెంటాలిటీ. ఇక్కడ 10,000 రూపాయలు అక్కడ 50,000తో సమానం అనేటటువంటి ఆలోచన వీళ్ళకి రాదు. ఇంకోటి మన కళ్ళ ఎదురుగుండా బిడ్డలు ఉంటారన్న ఆలోచన రాదు. మన పెద్దోళ్ళు మన కళ్ళ ఎదురుగుండా పిల్లలు ఉంటారన్న ఉద్దేశంతోనే చుట్టుపక్కల ఇచ్చేవాళ్ళు సంబంధాలు. కానీ ఇప్పుడు అమెరికాలో మన బిడ్డలు ఉండాలి, వాట్సాప్లో వీడియో తీస్తూ మన అంత్యక్రియలు చూడాలి, ఈ స్టేజ్ గొప్పగా ఫీల్ అవుతున్నటువంటి తరం మనం. కాబట్టి ఇప్పుడు మనకి అట్లాంటి ఒక బెంగళూరు లాగానో హైదరాబాద్ లాగానో చెన్నై లాగానో ఉండాలి, మా ఊరు బాగుపడకపోయినా పర్లేదు అనేటటువంటి ఒక ఆలోచన. మన ఊర్లో రోడ్డు ఎత్తే చాలు, అమరావతి సెట్ అయితే బాగుంటుంది, హైదరాబాద్ లాగా ఉంటే బాగుంటుంది. ఈ ఫీలింగ్ వాస్తవంగా చెప్పాలంటే 100కి 70-80% ఉంది ఆంధ్రాలో. అదే చంద్రబాబు గారికి ఫెర్చింగ్, అదే జగన్మోహన్ రెడ్డికి మైనస్. మోడీ వచ్చి వెళ్ళిన తర్వాత ఒక రకంగా బాబు గారి శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది ఆయన నోటి నుంచి చెప్పి వెళ్ళిన తర్వాత రైతుల్లోనూ ప్రజల్లో ఒక నమ్మకం పెరిగిందా? ఆ 44,000 ఎకరాలు అనేది ఇప్పుడు చాలా సింపుల్గా సేకరించేయచ్చా? వాళ్ళు ఎవరు ఇంకా అమ్మట్లేదు కదా అక్కడ. బేసిక్గా దానికి దీనికి ఏం సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ఓ భరోసా ఇప్పించే ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా నేను అమరావతి మీద ఒక తీర్మానం చేశారు. మనం మొన్న మాట్లాడుకున్నాం, విభజన చట్టంలో అమరావతి లేదు, దాన్ని ఆ చట్ట ప్రకారం యాడ్ చేయాలనేది. అది ఇప్పుడు చేయమని చెప్పి తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. ఇప్పుడు ఆ పని చేస్తున్నారు కాబట్టి ఇవ్వచ్చు వీళ్ళు స్థలాలు. కాకపోతే అంత డబ్బులు వస్తాయా లేదా అంటే ప్రస్తుతానికైతే కొనేవాళ్ళు లేరు.
భవిష్యత్తులో ఏమైనా కొంటారేమో చూడాలి. కానీ అంటే రైతులు సిద్ధంగా లేకపోతే ఇంకా నెక్స్ట్ భూ సమీకరణకి ఏమైనా దిగుతారా సార్? జరుగుతుందా 44,000 ఎకరాలు సేకరించడానికి? చేసేస్తారండి వీళ్ళు, వాళ్ళ చేతిలో భయపెట్టి ఎలాగ అంటే ప్రేమగా తీసుకుంటున్నట్టు చెప్పి ఎలా భయపెట్టాలో వాళ్ళకి తెలుసు. ఇంత ముందు కూడా తీసుకోగలిగారు వాళ్ళు. ప్రేమతో ఇచ్చినటువంటి వాళ్ళు 30%, భయంతో ఇచ్చినటువంటి వాళ్ళు 40%, కన్ఫ్యూజన్తో ఇచ్చినటువంటి వాళ్ళు మిగతా శాతం. అప్పుడు కూడా మీరు గుర్తు తెచ్చుకుంటే అప్పుడు బయటకు వచ్చి కొంతమంది మాట్లాడారు కూడా. ఆ తర్వాత వాళ్ళే మళ్ళీ ఉద్యమించారు, మా ప్రాంతం బాగోట్లేదు, నాశనం చేస్తున్నాడు జగన్. కాబట్టి ఎప్పుడు అంటే రాజకీయం అన్నటువంటిది ఎలా చేయాలో ఆ చాణక్య నీతి తెలుగుదేశానికి బాగా తెలుసు, చేస్తుంది. కానీ నిజంగా ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం ఇవన్నీ పూర్తి అయిపోతే 3 ఏళ్లలో పూర్తి చేస్తామంటున్నారు. ఇదే రేపొద్దున్న టీడీపీ భవిష్యత్తుకో లేదంటే కూటమి రాజకీయ భవిష్యత్తుకు ఇవే ఒక ప్రధాన కారణం అవుతాయా మళ్ళీ అధికారంలోకి రావడానికి? దీన్ని చూసి ప్రజలు ఓట్లేసే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. డెవలప్మెంట్ కళ్ళెదురుగుండా కనబడుతున్నప్పుడు ఇదొద్దు ఎక్కడతో ఆపేద్దామని ఎవరైనా కోరుకుంటారా? ఇంకోటి అది జగన్కి మైనస్ కూడా, ఎందుకంటే జగన్ అప్పుడు ఆపాడు కాబట్టి అది కట్టలేదు, కట్టనివ్వలేదు అన్నటువంటిది. రెండవది వచ్చేటప్పటికి ఈ క్వాంటమ్ సిటీ అని వీళ్ళు చెప్తున్నది ఏదో అది సక్సెస్ అయితే క్వాంటమ్ వ్యాలీ, అది తర్వాత అక్కడ ఇప్పుడు ఎడ్యుకేషన్ హబ్ కిందకు మార్చారు, అనేక విద్యా సంస్థలు వస్తున్నాయి, మెడికల్ హబ్ కిందకు మార్చారు. కాబట్టి ఇప్పుడు కాకపోతే ఓ 25 ఏళ్ళకైతే అది ఒక మంచి సిటీ కింద రూపొందుకుంటుంది. కాకపోతే అది విజయవాడ గుంటూరుతో అనుసంధానం చేస్తారు లేదా అన్నది మాత్రమే చూడాలి. అంటే ఇంకా ఈ 3 ఏళ్ళు లేదంటే ఈ 4 ఏళ్ళ టర్మ్ అంతా రాజధాని మీద ఒక ఊహలతో ముందుకెళ్లాల్సిందేనా సార్? 25-30 ఏళ్ళు వెళ్ళాలి అట్లాగే. అబ్బా, ఇది ఆరంభం. అంటే ఊహలతో కాదు, ఆ ఊహకు అనుగుణంగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి, తప్పదు. ఒక్క రోజులో మొత్తం కట్టలేరు. ఇప్పుడు హైదరాబాదులో దగ్గరగా కేంద్ర సంస్థలు కావచ్చు, ప్రైవేటు పెట్టుబడులు కావచ్చు, రాష్ట్ర సంస్థలు కావచ్చు, అన్నీ కలిపి కనీసం ఒక 40-50 లక్షల కోట్ల పెట్టుబడులు ఉంటాయి అక్కడ. 40-50 లక్షల కోట్లు. కాబట్టి ఆ స్థాయి కనబడుతుంది మనకి. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ప్రాథమికం. ఇక్కడ కూడా ఇప్పుడు బెంగళూరు అయినా, చెన్నై అయినా, హైదరాబాద్ అయినా అక్కడ 50-60 లక్షల కోట్ల ప్రాపర్టీ అంత కేంద్రీకృతం అయ్యి ఉన్న సెంటర్లు అయ్యి. ఇక్కడ ఆ స్థాయి దాకా రావాలంటే ఈ హోప్ అలా పెంచుతా పోవాలి. మేబీ ఆ హోపే తెలుగుదేశం పార్టీకి రాబోయే 25 ఏళ్ళు 30 ఏళ్ళు లైఫ్ ఇవ్వచ్చు. ఒక రకంగా ప్రతిపక్షానికి అన్ని లాక్ చేసేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఒక పక్క అభివృద్ధి జరుగుతోంది, లేదంటే అమరావతి కంటిన్యూ అవుతోంది, దాని మీద మాట్లాడడానికి ఏం లేదు. సంక్షేమం సూపర్ 6 అంటారా, మొన్న 2, ఈ నెలలో 2 ఇలా ఇస్తామంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏమన్నా ఉందా, అంటే వ్యతిరేకత తీసుకొచ్చే విషయంలో? అంటే వైసీపీకి వాళ్ళ చేతిలో ఒకటి ఉంది వెపనం, ఏంటంటే సంక్షేమ పథకాలు వాళ్ళు ఇచ్చిన దాంట్లో చాలా వరకు వీళ్ళు ఇవ్వట్లేదు, లేదా ఈ వ్యవస్థలు చిన్నాభిన్నం చేస్తున్నారు. ఇది జనంలో చర్చ జరగాలి, భవిష్యత్తులో అదే మనకు అధికారం తెస్తుంది అన్నటువంటి నమ్మకంతో వెళ్ళాలి వాళ్ళు కూడా. ఇప్పుడు అమరావతి అన్న నమ్మకాన్ని చూపించి ఓ 25-30 ఏళ్ళు వెళ్ళాలని తెలుగుదేశం అనుకుంటుంటే, సంక్షేమం అనేటటువంటి నమ్మకం ఇప్పుడు పోయే కొద్దీ వీళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కాన్సెప్ట్ని బేస్ చేసుకుని జనంలో ఆర్థిక అవసరాలు పెరిగిపోతాయి, ఆ స్థాయిలో ఇక్కడ సంపాదన ఉండదు, అన్రెస్ట్ పెరిగిపోతుంది. ఆ అన్రెస్ట్ కారణంగా అది చంద్రబాబు ఇవ్వడం ఎట్లాగూ అది మన వైపుకి జనం మళ్ళుతారు అన్నటువంటి వీళ్ళకున్న హోప్, వీళ్ళు ఆశతో బ్రతుకుతారు. ఇప్పుడు తెలుగుదేశం ఇంతకుముందు హైదరాబాద్ అనేది కట్టిన తర్వాత తెలుగుదేశం అక్కడ ఈ రోజు వరకు గెలవాల. ఇది వీళ్ళు చెప్పే సైబరాబాద్ కట్టిన తర్వాత ఈ రోజు వరకు తెలుగుదేశం గెలవాల. వీళ్ళు ఆ హోప్తో బతుకుతారు, అది తేడా. కానీ ఒక 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అనే ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేసుకున్నారు 151 సాధించి. ఇప్పుడు ఆ బ్రాండ్ ఉందా, పోయిందా, లేదంటే వైసీపీ ఇప్పుడు తాజాగా జిల్లా అధ్యక్షులు నియమించడం ఇవన్నీ చూస్తే వైసీపీ అనే బ్రాండ్తో ముందుకెళ్లాలనుకుంటున్నారా? అంటే బ్రాండ్ వైసీపీ అనే బ్రాండ్కి జగన్ అంబాసిడర్, అంతేనా? ఇప్పటికే అదే అంబాసిడర్ కొనసాగుతారు. ఇదివరకు తను ఓ రకంగా ఇదే ఈ మన అజిత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలయ్య ఈ సినిమాల్లో హీరో సెంట్రిక్, మిగతా పాత్రలన్నీ ఉంటాయి, హీరో సెంట్రిక్గా నడుస్తాయి. దాంట్లో కాస్త కథ, ఆ మిగతా సపోర్టింగ్ పాత్రలు బాగున్నాయి అనుకోండి, సూపర్ హిట్ అవుతుంటుంది. లేదు ఉట్టి డామినేటెడే ఉందనుకోండి, దాంట్లో అదేది వైలెన్స్ తప్పించి ఇంకేం లేదనుకోండి, పక్కకి వెళ్ళిపోతుంది.
అంటే నవరసాలు ఉండాలి అక్కడ. అంటే ఒకసారి ఓడిపోయామంటే ఆ బ్రాండ్ పోయినట్టు కదా. ఒకసారి ఓడిపోతే బ్రాండ్ పోతే కనుక చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ బ్రాండ్ ఎక్కడి నుంచి వచ్చింది అప్పుడు? 2 సార్లు ఓడిపోయాడు కదా అంతకుముందు, మళ్ళీ మొన్నటిసారి ఓడిపోయాడు కదా, 3 సార్లు ఓడిపోయాడు కదా. రాజకీయాల్లో ఓటమి బ్రాండ్ పోగొట్టడం అనేది ఉండదు. అంటే బాబు గారికి ఒక రకంగా జనసేన రూపంలోనో, పవన్ కళ్యాణ్ రూపంలోనో, లేదంటే మళ్ళీ మోడీ రూపంలోనో కలిసి వచ్చిందేమో 2024లో అదృష్టం అనేది ఒక పాయింట్ మరి. అంతే కదా. అప్పుడు రేపు ఇక్కడ కూడా వాళ్ళందరూ కలిసి ఉంటారని ఎందుకు నమ్మాలి శాశ్వతంగా? భారతీయ జనతా పార్టీ తనకు ఒక ఫార్ములా ఉంది, ఏదో 1 or 2లో ఉండాలి. ఏమీ లేని చోట ముందు పాగా వేసుకుని ఆ తర్వాత పైకి వెళ్ళాలి. పవన్ కళ్యాణ్కి జీవితకాలం ఎవరికి అసిస్టెంట్గా ఉండాలని కోరుకుంటాడా? వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళు, అంటే ఆయన సీఎం కావాలని ఉంటుంది కదా. అంటే వాళ్ళకు 10-15 ఏళ్ళు అయితే ఫిక్స్ అయ్యారేమో, తర్వాత ఏమో ఈ ఆలోచనలన్నీ. అంటే కరెక్టే, అది మాట బాగానే ఉంది. ఆయన ఫిక్స్ అయినట్టు ఆయన కార్యకర్తలు ఫీల్ అవ్వాలి కదా, కాపు సామాజిక వర్గం ఫీల్ అవ్వాలి కదా. మాకు అక్కర్లేదు పదవి, రాజ్యాధికారం, మా తరాలన్నీ అయిపోయినాయి, ఇంకో తరం కూడా పోదాం అనుకుంటారు వాళ్ళు. అది కూడా ఉంటాయి భవిష్యత్తులో. జగన్ ముందు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళడానికి ఏమన్నా అవసరాలు లేదంటే అడ్డంకులు ఏమన్నా ఉన్నాయా సార్? అందుకే కాస్త సైలెంట్ గా ఉంటున్నారా? పార్టీని ముందు పటిష్టం చేసుకుని తర్వాత ఆలోచిద్దాం అనుకుంటున్నారా? ఎవడెళ్తాడు చెప్పండి? ఇప్పుడు కేసీఆర్ తిరుగుతున్నాడా రోజు రోడ్ల మీదన? లేకపోతే ఇంతకుముందు చంద్రబాబు తిరిగాడా రోడ్ల మీదన? వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళ రోజున రోడ్డు మీదకి పోతే కార్యకర్తలు వస్తే ఆ కార్యకర్తలకి తిండో మందో ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేస్తే లక్షల కోట్లే. అంటే అక్కడ కేసీఆర్ తిరగకపోయినా ఆ ప్లేస్ లో కేటీఆర్, హరీష్ తిరుగుతున్నారు వాళ్ళు కూడా. ప్రెస్ మీట్లు అయ్యే కదా. అదే అండి. కానీ ఇక్కడ ఈయన కూడా రోజు ఈయన మాట్లాడుతున్నాడు కదా. అదే అంటున్నాను, ఇక్కడ జగన్ తప్ప వేరే వాళ్ళు లేరు కదా. అవును, అక్కడ కూడా వేరే వాళ్ళు ఉంటారు కదా. కేటీఆర్ ఉంటాడు అంతే. అదే అవును. కేసీఆర్ బదులు కేటీఆర్. ఇప్పుడు వీళ్ళ ఆవిడని కూర్చోబెట్టలేడు కదా ఆయన. అదే ఇక్కడ కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. సమస్య అది కాదు కదా. బేసిక్ పాలిటిక్స్ ఏంటి అంటే రోడ్ల మీదకి వెళ్ళిపోయి జనాల్లో ఇప్పుడే తిరిగేస్తే ఖర్చు తగలేసుకోవడం తప్పించి ఏం మారిపోతుంది? అర్జెంటుగా టైం తీసుకోవాలా, ముందు టైం ఇవ్వాలా ప్రభుత్వానికి కూడా. అయ్యాక చూసేది. వివిధ రూపాల్లో జరుగుతున్న దాడులు, అంటే ఒక కేసుల రూపంలో పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయడం కానీ, లిక్కర్ స్కామ్ వ్యవహారం, ఇప్పుడు ఈడీ కూడా రంగంలో దిగింది అనేది మొదలు, ఇవన్నీ ఒక రకంగా కంట్రోల్ చేస్తున్నాయి జగన్ని. రేపొద్దున ఇవే ఎఫెక్ట్ అవుతాయా? కంట్రోల్ చేయడం ఏంగా, జగన్ అనేటటువంటి వాడిని చుట్టూతా ఒక వల వేశారు. జగన్ని ఒంటరి చేయాలి, జగన్కి దగ్గర ఉండాలంటే భయపడాలి. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా. పొరపాటున భవిష్యత్తులో మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయినా జగన్ చెప్పింది విని తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు. పెడితే ఈ గుర్తుకు రావాలి. అదే అక్కడ లాంగ్ స్టాండింగ్ స్ట్రాటజీ. ఇక్కడ మనం అర్థం చేసుకోలేకపోతుంది ఏంటంటే, ఏనాడు లేని చంద్రబాబు గారు ఇంత సీరియస్గా ఎందుకున్నారు అంటే, ఏనాడు లేని ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి. గతంలో రాజకీయం వరకే నడిచేది, ఇవన్నీ ఆరోపణల వరకే పరిమితం అయ్యాయి. ఎప్పుడు చూడని ప్రత్యర్థి. కాబట్టి ఈ టైప్లో ఉన్నటువంటి ప్రత్యర్థికి భయం పరిచయం చేయాలి అనుకుంటున్నాడు ఆయన. ఆ భయం 2 కోణాలు ఉంటుంది. ఒకటి, భయపడిపోయి రేపు పొద్దున మాకెందుకులే అని ఉంటాం. రెండోది, వెక్స్ అయితే వాడికంటే 4 ఎక్కువ కొడదాం అనుకోవడం. ఈ రెండిట్లో ఏదవుతుంది అనేటటువంటిది వీళ్ళు వేధించే తత్వాన్ని బట్టి ఉంటుంది. అది భవిష్యత్తు తెలుస్తుంది. లిక్కర్ స్కామ్ లో ఈడీ రంగంలోకి దిగితే దాదాపుగా కేసు ఒక కొలిక్కి వస్తున్నట్టే అనుకోవాలా సార్? బేసిక్గా 2 రకాలు ఉంటుంది. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది, కానీ చంద్రబాబు జోలికి పోకుండా మిగతా వాళ్ళని అరెస్ట్ చేసింది. ఇప్పుడు ఇతని దాంట్లోనే ఇతని జోలికి పోకుండా మిగతా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, లేదా ఇతన్నే అరెస్ట్ చేయొచ్చు. వీళ్ళ కోరిక మనం సెంటర్లో పవర్లో ఉన్నాం కాబట్టి అది చేయడం అనేటటువంటిది. అదేం జరుగుతుందో చూడాలి. అంటే జగన్ అరెస్ట్ చేయడానికి కాదా ఇప్పుడు ఈడీ రంగంలో దిగడం? అంటే ఆ ముడుపులు ఎలా వెళ్ళినాయి, ఆస్తులు ఎక్కడ ఉన్నాయి అనేది కనుక కనిపెడితే ఖచ్చితంగా ఇవి జగన్కి ఇచ్చారు, జగన్ వరకు వెళ్ళినాయి అనేది వీళ్ళు చెప్పారు అనేది అందులో రాశారు. అదే కనుక నిజమైతే జగన్ దాకా ఎందుకు రాదు అని నేను చెప్పేది అదే. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో కూడా డబ్బులు ఎక్కడికి మళ్ళీ అన్నీ చెప్పారు కదా, కానీ చంద్రబాబు ముట్టుకోలేదు కదా వాళ్ళు. మేబీ అది ప్రెషర్ టాక్టిక్స్లో చంద్రబాబు 4 ఎంపీలని వాళ్ళ గిఫ్ట్గా ఇచ్చినట్టు, ఈయన ఇవ్వలేదు కాబట్టి బెదరేయడానికి అయ్యి ఉండొచ్చు కూడా కదా. ఏదైనా సాధ్యమే కదా రాజకీయాల్లో, ఏదైనా సాధ్యం. కానీ కొన్ని రోజులు అయితే మాత్రం ఈ థ్రెట్ కంటిన్యూ చేస్తారేమో, ఒక 2 ఏళ్ళు 5 ఏళ్ళు అతని చివరి రోజు దాకా జగన్కి ఓ రకంగా చెప్పాలంటే జగన్ చుట్టూ ఉండే వాళ్ళకి ఉస్సుసు పోయించాలన్న లెక్కలో ఉన్నారు వీళ్ళు. భయపడాలి, రేపు ఎలక్షన్లప్పుడు జగన్ తరపున పోటీ చేయాలంటే వణకాలి అన్నది వీళ్ళ లక్ష్యం. అది తిరుగుబాటుగా మారుద్దా లేకపోతే నిజంగా భయపడి పక్కకి తప్పుకుంటారా అన్నది కాలం డిసైడ్ చేయాలి.
రైట్. రైట్. చూద్దాం. మొత్తానికి మెయిన్ ప్రస్తుతం భారత్, పాక్ మధ్య ఏం జరగబోతోంది? ఎలా ఉంటాయి భవిష్యత్ పరిణామాలు? ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఎప్పట్లో ముగుస్తుంది? ఈ టెన్షన్ అయితే మాత్రం అందరిలో చాలా ఉత్కంఠ అయితే రేకెత్తిస్తోంది. మొత్తం అందరి చూపు కూడా ఆ సరిహద్దులో ఏం జరుగుతోంది? ఏ ఏ సమయాన ఎలాంటి వార్త వినాల్సొస్తుంది అనేదైతే ఆ టెన్షన్ అయితే కొనసాగుతుంది. అది అంతటి వరకు ఆగుతుందా? లేదంటే మొన్న జరిగినట్టు రష్యా వార్‌లాగా కంటిన్యూ అవుతదా? రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగినట్టు ఏంటనేది కూడా వేచి చూడాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇటు వైసీపీ అధినేత జగన్, అలాగే పూర్తిగా రాజధాని మీదే ఫోకస్ పెట్టి అమరావతి డెవలప్‌మెంట్‌తోనే మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటూ చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్న వ్యూహాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి? ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. ఇది ఇవాల్టి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.